గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ 2nd ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి అయితే వడ్డీ కట్టడానికి వెళ్తుంది కదా, బాలు లిఫ్ట్ ఇస్తా అన్నా కానీ వద్దని చెప్పేసి ఒకతే వెళ్తుంది. అయితే కరెక్ట్గా ఆటో అబ్బాయి శివ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న దగ్గరే దింపేసి అయితే వెళ్ళిపోతాడు. ఆటో రిపేర్ అయిందమ్మా, ఇక్కడి నుంచి నడిచెళ్ళమ్మా అని చెప్తాడు. చెప్పడంతో ప్రభావతి దిగి నడుస్తూనే కామాక్షికి ఫోన్ చేస్తుంది. అయితే అక్కడ పక్కనే ఉన్న శివ అతని ఫ్రెండ్ అయితే వింటూ ఉంటారు. ప్రభావతిని చూడగానే టీ గ్లాస్ విసిరికొట్టి రగిలిపోతాడు శివ. మా అక్క వాళ్ళ అత్తను చూస్తే నాకు చంపేయాలన్న కోపం వస్తుంది అంటూ తన స్నేహితుడితో చెప్తాడు. దాంతో స్నేహితుడు శివతో అలాంటి కసి ఉంటే తీర్చుకోవాలరా అంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి కామాక్షి ఫోన్ చేసి, ఏంటి కామాక్షి ఇంటికి వస్తే లేవంటే, మా వేలు విడిచిన నాన్న చుట్టాలు ఎవరితో పెళ్ళికి వెళ్ళానో ఇంత స్టోరీ చెప్తుంది ఆవిడ. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వదినా అంటే, మీ అన్నయ్య ఇచ్చిన లక్ష ఉన్నాయి కదా అవి కట్టడానికి వెళ్తున్నావు. మరి అన్నయ్యకి ఏం చెప్పావంటే, మనోజ్ పెళ్ళికి చేసిన అప్పుకి తీర్చాలని చెప్పి కట్టాను అని ప్రభావతి కామాక్షితో బ్యాగ్లో డబ్బులు ఉన్నాయని చెప్తే, అదే వడ్డీ కట్టాలంటూ ఇంటికి మనుషులు వచ్చారు, మీ అన్నయ్యకి వచ్చిన లక్ష ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి కట్టేద్దామని వచ్చాను, కట్టేసి వస్తాను, నువ్వు వస్తావా అని అంటుంది. అయితే నాకు పని ఉంది వదిన, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్పి కామాక్షి అంటుంది. ఇంకా ప్రభావతి మాటలు వినగానే, రే శివ, ఆ లక్ష కోసమే కదా మీ అత్త నిన్ను అవమానించింది, అదే లక్ష ఇప్పుడు దొబ్బేద్దాం, ఎవరికి చెప్పలేక ఏడుస్తుంది, కుమ్మిలి ఏడ్చేసేలా చేసే అవకాశం ఇది, మిస్ చేసుకోకు, రా నాతో రా అంటూ బండి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. శివ అనే అబ్బాయి అయితే, లేదురా నేను చేయను, నాకు భయం, మళ్ళీ దొంగతనం నా వల్లగా ఒక్కసారి దొంగతనం చేసినందుకే దొంగ అని ముద్ర వేశారు, నేను రాను అని చెప్తాడు. అయినా కానీ అబ్బాయి బలవంతంగా తీసుకొని వెళ్తాడు. ఫస్ట్ నో అన్నా కానీ ఇంకా అబ్బాయి మాట విని బండి ఎక్కుతాడు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆ స్నేహితుడేమో ముఖానికి కర్చీఫ్ కట్టుకుంటాడు. ఇక ప్రభావతిని ఫాలో చేస్తూ హ్యాండ్ బ్యాగ్ లాక్కొని అందులో డబ్బులు 1,00,000 తీసుకొని బ్యాగ్ అక్కడ పడేసి వెళ్ళిపోతారు. దాంతో శివ పడేసి వెళ్ళిపోతారు. ఇంకా చుట్టూ ఉన్న జనాలు వచ్చేసరికి శివ వాళ్ళు వెళ్ళిపోతారు. అయ్యో నా డబ్బులు 1,00,000 అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. చుట్టూ ఉన్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్, అమ్మ ఏంటమ్మా అంటే, నా డబ్బులు పోయినాయండి, 1,00,000 రూపాయలు తీసుకెళ్లారంటే, అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అంటుంది. అయితే ప్రభావతి మనసు, అమ్మో ఇప్పుడు పోలీసులు అంటే ఇంట్లో అందరికి ఇంటికి తాకట్టు సంగతి తెలిసిపోతుంది, మా చాలా పరువు కుటుంబం, నేను కంప్లైంట్ ఇవ్వను అనేసి, నాకు అంతకన్నా ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి డైరెక్ట్గా వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య అని చెప్పి అంటుంది. ఏంటి చెల్లెమ్మ, మొన్న రాఖీ పండుగకి రాఖీ తెద్దాం అంటున్నాను అన్నయ్య అంటూ అన్నయ్యని పుట్టలో పడేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఆ వడ్డీ వ్యాపారి, కట్టమ్మ రాఖీ అంటే బయట అమ్మట్లేదు కదా అన్నయ్య, తీసుకురాలేదంటాడు అంటుంది ప్రభావతి. రాఖీదేముందిలే చెల్లమ్మ, తెచ్చి వడ్డీ కట్టే అంటాడు తిప్పుకుంటూ. అది మరేమో నేను రాఖీ కోసం వెళ్ళానా, అప్పుడు ఇతరు దొంగలు ఈ బ్యాగ్ లాక్కొని 1,00,000 ఎత్తుకెళ్ళారు అన్నయ్య అంటుంది ప్రభావతి. ఇంకా ఆయనేమో, ఏంటమ్మా నీ బ్యాగ్లోంచి డబ్బులు 1,00,000 తీసుకొని నీకు బ్యాగ్ ఎదిలేసి వెళ్ళారా అంటే, అవును అన్నయ్య జరిగిందంతా నీకు తెలుసా, ఎలా చెప్తున్నావు అంటే, నా చెవులు ఏమైనా పూలుగా అనిపిస్తున్నాయా, 1,00,000 ఎత్తుకెళ్ళినాడు బ్యాగ్ ఎందుకు ఇచ్చాడంట పాపం, కథలు చెప్పకు, డబ్బులు తీయ అంటూ లాజిక్గా మాట్లాడతాడు ఆయన. అయ్యో అన్నయ్య నేను చెప్పేది నిజం అంటూ ఒట్టు పెడుతుంది ప్రభావతి. అయినా అతడు నమ్మడు. అమ్మ లావణ్య వచ్చి ఈమెను బంధించడంతో దగ్గర ఉన్న బౌన్సర్స్ని పిలిచి ఆవిడనైతే జైల్లో పెట్టిస్తాడు. జైలు అంటే ఒక గది ఉంటుంది అక్కడ, దాంట్లో పెట్టిస్తాడు. ఇంకా అప్పటి నుంచి ప్రభావతి నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడే వాళ్ళు ఉన్నారా లేరా అనేది అరుస్తూనే ఉంటుంది. ఇంకా తర్వాత మన మీనా బాలు కారులో వెళ్ళారు కదా, మీనాని పుట్టింటి దగ్గర దింపడానికి వెళ్తున్నాడు. అంతలోనే మీనాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కిరాయికి వెళ్దాం అనుకున్న బాలుకి కాస్త దూరం వెళ్ళేసరికి అర్జెంటుగా కిరాయికి రావాలని, ట్రిప్కి రావాలని కాల్ వస్తుంది. దాంతో బాలు మీనా ఆటో ఎక్కి వెళ్ళు, జాగ్రత్త, నాకు కిరాయి ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి, అసలే మీ అమ్మని మా మరదల్ని మా మరిదిని అందరిని మా అమ్మ అవమానించింది, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి జాగ్రత్తగా చెప్పు అంటే, ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు, మీరు నా వాళ్ళని మీ వాళ్ళు అనుకుంటున్నారు, అది నాకు చాలా సంతోషం అండి అంటుంది. సరే అని వెళ్ళిపోతుంటే మళ్ళీ బాలు మీనా ఈ గల్లీలోనే వడ్డీ వ్యాపారం ఉన్నాడు కదా, అతడికి వడ్డీ ఇవ్వాలి, నువ్వు ఇచ్చేస్తావా ప్లీజ్, కట్టేసి మీ ఇంటికి వెళ్ళు అంటాడు బాలు. సరే అన్ని డబ్బులు తీసుకొని, సరే అండి కట్టేస్తాను, దాంట్లో ఏముందని చెప్పి మీనా వడ్డీ వ్యాపార ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇక మీనా వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళేసరికి ప్రభావతి అరుపులు వినిపిస్తాయి మీనాకు. కానీ మీనా వడ్డీ కట్టడానికి లోపలికి వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారికి అందిస్తుంది. మీనాను గుర్తించిన అతడు, ఏమ్మా అప్పుడు గుడిలోకి వచ్చిన భార్య నువ్వేనా అంటే, గుడికి వచ్చిన భార్య బడికి వచ్చిన భార్య ఎవరు లేసారు, నేను ఒక్కదాన్నే అంటుంది. అదేనండి డబ్బులు కట్టడానికి వచ్చాను అంటుంది. అంతేనమ్మా, నీలాగా డబ్బులు టయానికి కడితే మాకు ఈ తిప్పలు ఉండవు కదా, అప్పులు ఎగ్గొట్టి అలా గొడవ చేస్తూ ఉంటారు అంటుంది. సరే అమ్మ నేను పని ఉంది బయటికి వెళ్తాను, నువ్వు డబ్బులు కట్టేసి రిసిప్ట్ తీసుకొని వెళ్ళు అంటాడు. ఇంకా ప్రభావతి అరుపులు మీనాకు మళ్ళీ వినిపిస్తాయి. మెట్లు ఎక్కేటప్పుడే వినిపిస్తాయి. ఎవరు ఈవిడని అడుగుతుంది ఆవిడ్ని. ఎవరు ఆవిడ డబ్బులు కట్టించుకున్న ఆమెను అడిగితే, ఇల్లు తాకట్టు పెట్టిన ఆమె డబ్బులు ఇవ్వడం లేదని బంధించారు అని చెప్తుంది. అయితే
పాపం కదండి, అలా అలా పెట్టకూడదు కదా అంటే ఇక మీనా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అరుపులు వినిపిస్తాయి. ఆ గొంతునైతే కుట్టుపడుతుంది మీనా. అత్తయ్య అత్తయ్య అంటూ అరుచుకుంటూ ప్రభావతి బందీగా ఉన్న వైపు వెళ్తుంది. మీనాను చూడగానే దాక్కుంటుంది ప్రభావతి. ఇంతలో లావణ్య బయటికి వచ్చి ఎవరు నువ్వు అంటుంది మీనాను. ఈ గదిలోంచి అరుపులు వినిపిస్తే వచ్చాను, చూస్తే ఎవరు లేరు అని మీనా లావణ్యతో అనగానే ఎందుకు లేరు ఉన్నారుగా అంటుంది. దాంతో ప్రభావతి చచ్చినట్లు బయటికి రావాల్సి వస్తుంది. అయితే ప్రభావతిని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి అత్తయ్య ఇది, ఇప్పుడే ఆయన కాల్ చేస్తాను అంటుంది మీనా కంగారుగా. మీనా కాల్ చేసినట్లు అంటే వద్దు చేయకు, నేనే ఇంటికి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఇల్లు వాడికి ఏం ఫోన్ చేయకు, ఎవరికి ఫోన్ చేయకని బతుకులాడుకుంటుంది. అయినా మీనా వినకుండా ఫోన్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో మనకి కొంచెం తర్వాయి భాగం చూపిస్తారు కదా, అందులో అయితే ఇంకా సత్య, మనోజ్, బాలు కూడా అదే వడ్డీ వ్యాపారి దగ్గరికి వచ్చేస్తారు. మా అమ్మని ఎందుకు బంధించారని బాలు అడుగుతాడు. మీ అమ్మ ఇంటిపై అప్పు తీసుకుంది, మొదటి 10 లక్షలు, తర్వాత 7 లక్షలు, మొత్తం వడ్డీ కలిపి ఇవ్వకపోతే ఇంటిని నేను జప్తు చేస్తానంటూ క్లియర్గా చెప్పేస్తాడు కోపంగా. దాంతో అందరూ బిత్తరపోతారు. ప్రభావతి మౌనంగా తలదించుకొని ఉంటే సత్యం కోపంగా అసలే 40 లక్షలు వాడు ఎత్తుకొని పోయాడు, ఇప్పుడు 17 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నిన్ను అంటూ చెయ్యెత్తి ఒకటి పీకపోతాడు. మీనా అయితే మావి గారు ఉండండి, అలాగా చేయకూడదని చెప్పేసి అడ్డుకుంటుంది. చూద్దాం రేపటి ఎపిసోడ్లో శివ దొంగతనం బయటపడుతుంది, ఆ అబ్బాయి చేశాడని దొరుకుతాడా, మళ్ళీ మీనాకు తిప్పలు తప్పవా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలాగే ఇల్లు విడిపించుకోవడానికి వీళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారు ఏంటి అనేది, డైరెక్టర్ గారు ఎలాంటి మలుపులు తిప్పుతారు కథని అనేది చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.